హైదరాబాద్ లో సెల్ ఫోన్ స్నాచింగ్ గ్యాంగ్ ను కంచన్బాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 15న డిఎంఆర్ఎల్ క్రాస్ రోడ్ వద్ద బైక్ పై వచ్చిన దుండగులు ఓ వృద్ధుడి మొబైల్ ను ఎత్తుకెళ్లిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 19న ముగ్గురు హ్యాబిచువల్ నేరస్తులను గుర్తించి పట్టుకున్నారు. సెల్ ఫోన్ స్నాచింగ్ కు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్న ఈ గ్యాంగ్ కు ఇతర కేసుల్లో కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు చంద్రనగుట్ట ఏసీపీ సుధాకర్, ఇన్స్పెక్టర్ బాలరాజు, డిఐ రాజు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 15వ తారీఖు నాడు ఉదయం 9:15 జై భవానీ టిఫిన్ సెంటర్ దగ్గర కంచన్బాగ్ పిఎస్ పరిధిలో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్ స్నాచింగ్ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఆ యొక్క బాధితుడు నజీర్ అహ్మద్ అక్కడి నుంచి 100 డైల్ కాల్ చేయగా ఇమ్మీడియట్ గా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది అక్కడికి వెళ్లి అతని ద్వారా అక్కడి నుంచి జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు తీసుకోగా అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, అతను టిఫిన్ కోసం అని చెప్పేసి జై భవానీ టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు అతని వెనుక నుంచి వచ్చి బైక్ పైన వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 శాంసంగ్ కంపెనీ యొక్క మొబైల్ ఫోన్ని స్నాచింగ్ చేసుకొని తీసుకుపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అటు యొక్క సమాచారంపై అక్కడనే ఫిర్యాదు తీసుకొని ఆన్ సైట్ ఫిర్యాదు నమోదు చేసుకొని అక్కడనే ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అటు యొక్క దర్యాప్తును మన రాజు ఈ యొక్క ఎస్ఐ, అదేవిధంగా కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ బాలరాజు యొక్క సూపర్విజన్లో ఈ యొక్క క్రైమ్ టీం అందరూ కూడా ఎమ్మటే రంగంలోకి దిగి ఎవరు ఈ అఫెన్స్ చేసి ఉంటారు అన్నటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీని పరిశీలించి దాదాపు ఒక వారం శ్రమించి నిన్న ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.